హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. రేపు యాక్చువల్లీ మనకు మామూలుగా అయితే హాలిడే కదా, రేపు వర్కింగ్ డే పెట్టున్నారు ఫ్రమ్ 9 AM టు 3:30 PM. మామూలుగా కూడా వాళ్ళు టెస్ట్ ట్రేడింగ్ చేసుకుందాం అనుకున్నారు, ఎందుకంటే బ్యాకప్ ఎలా ఉంటుంది, ఒకవేళ సడన్గా ఆర్డర్స్ కానీ ఇదే ఏదైనా సిస్టమ్ ఏమైనా కరప్ట్ అయితే హౌ ఇట్ విల్ కోపప్ అనే ఉద్దేశంతో దాన్ని ఆల్రెడీ టెస్టింగ్ కోసమని మార్నింగ్ లిమిటెడ్ అవర్స్ పెట్టిన్నారు. బట్ 22వ తారీఖు మహారాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ హాలిడే డిక్లేర్ చేసింది కాబట్టి మనకి 22వ తారీఖు స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. రేపు ఫుల్ వర్కింగ్ డే, అంటే ఫ్రమ్ మార్నింగ్ 9 నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు, 9:08 వరకు మనకి 9:15 వరకు ప్రీ మార్కెట్ ఉంటుంది. మీకు 9:08కే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఓపెనింగ్ రేట్స్ అన్నీ వస్తాయి. సో దాంతో రేపు మార్నింగ్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 3:30 వరకు మీకు ఫుల్ వర్కింగ్ డే. పార్షియల్లోని ఇందాకటి వరకు ఉన్నది, ఇప్పుడు న్యూస్లో దే హావ్ అనౌన్స్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ వర్కింగ్ డే. మీరు కూడా ఒకసారి మీ సైడ్ నుంచి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎలా అనేది చూసుకోవచ్చు. మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైవ్ వాచ్ చేసేవాడు వాళ్ళకి రేపు మార్నింగ్ నుంచి మేము సిగ్నల్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. లైక్ ఎవ్రీడే లాగా, ఫ్రైడే లాగానే, ఈ రోజు లాగానే రేపు కూడా మేము సిగ్నల్స్ ఆల్రెడీ మీకు ఇస్తూ ఉంటాము. మనకి ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏం జరిగింది అనేది మనం చెక్ చేసుకుంటే అప్లో ఓపెన్ అయింది. అది ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఆల్రెడీ నిన్న కూడా మీకు వీడియోలో చెప్పాను ఈ డౌన్ ట్రెండ్ ఆగిపోతుందా అని చెప్పాను, ఎందుకంటే బాగా ఓవర్ సోల్డ్ అయింది. ప్లస్ ఆల్రెడీ కరెక్ట్గా వచ్చేది అది క్రిటికల్ లెవెల్ 21,435 పైన క్లోజ్ అయింది. 21,462 నిన్న క్లోజ్ అయింది. అందుకని బౌన్స్ కంపల్సరీగా వస్తుందని చెప్పి నిన్న వీడియోలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, రీజన్స్ కూడా చెప్పాను. మీరు నిన్న వీడియో కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. నిన్న వీడియోలో క్లియర్గా చెప్పాను, రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఈ మూడు అప్ ట్రెండ్లో ఉన్నాయి, మూడు సపోర్ట్ చేస్తాయని చెప్పని. ఈరోజు లిఫ్ట్ చేసింది, మెయింటైన్ చేసింది త్రూ అవుట్ ద డే. ఆ మూడు స్టాక్సే మెయింటైన్ చేశాయి, ఎందుకంటే అవి టీసీఆర్ అబవ్ ఉన్నాయి, అవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ అంటే 5 మంత్ దాటేసేది ఇంకా చాలా పైకి వచ్చున్నాయి, కాబట్టి పడే అవకాశం చాలా తక్కువ ఉంటుందని చెప్పాను. ఈరోజు ఎక్కడి వరకు వెళ్ళిందని చెప్పంటే 21,000. నేను నిన్న వీడియోలో చెప్పాను, 21,462 ఈజ్ ఓపెన్ క్లోజ్డ్ నిన్న క్లోజింగ్. కానీ నేను మీకు చెప్పింది 21,685, 695 వెళ్తుంది. అది 690కి వెళ్తేనే, 695కి వెళ్తేనే ఆల్మోస్ట్ దానికి, అది దాటితేనే మీకు అప్ ట్రెండ్ ఉంటుంది, అది దాటకపోతే అప్ ట్రెండ్ ఉండదని చెప్పాను. ఈరోజు 21,670, అది ఫస్ట్ థర్డ్ లెవెల్ వరకు వెళ్ళింది. మన ఇంట్రాడే లెవెల్స్ వస్తాం కదా మనం డైలీ టెలిగ్రామ్ ఛానల్లో, ఆ థర్డ్ లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చేది 21,622 దగ్గర క్లోజ్ అయింది. 21,622 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మీరు అంటే లో వెళ్ళింది ఆల్మోస్ట్ 21,575 వరకు వెళ్ళింది, కానీ 21,622 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ ఈరోజు రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి, మార్కెట్ అయిన తర్వాత వచ్చాయి, ఇందాక వచ్చేవి. అవి బాగున్నాయి, బాగలేదని చెప్పేంత సీన్ నాకు తెలిసి ఏ యూట్యూబర్కి లేదు. అంత వాళ్ళు అనాలిసిస్లో అది బాగున్నాయి రిజల్ట్స్, అవి బాగలేదు అని చెప్పని ఎవరైనా యూట్యూబర్ వాడికి వాళ్ళు మన తెలుగు ఛానల్స్లో ఉన్నారు కదా, మనీ పర్స్ కానీ లేదంటే డేటా చీఫ్ ఛానల్ కానీ, వీళ్ళు కానీ చెప్తే నమ్మకండి. ఎందుకంటే రిజల్ట్స్ అనాలిసిస్ అంతా పెద్ద బోగస్, వీళ్ళకి పెద్ద ఐడియా ఉండదు. అక్కడ మన moneycontrol.comలో వాడు ఏం రాస్తాడో అవి తీసుకుని వచ్చేదను, వాళ్ళు బాగున్నాయంటే వీళ్ళు బాగున్నాయంటారు, వాళ్ళు బాగలేదంటే వీళ్ళు బాగలేదంటారు. ఇన్ డెప్త్ అంత స్టడీ చేసేంత సీన్ ఎవరికి లేదు. సో కానీ రిలయన్స్ మీకు పెరుగుతుందా లేకపోతే, ఒక రిజల్ట్స్ అంటూ వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా అన్నది క్వశ్చన్. నెక్స్ట్ డే మార్నింగ్, ఈరోజు రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం విల్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్. ఇక్కడ మీకు అది చెప్పగలిగేది ఓన్లీ లెవెల్స్ చెప్తాయి మీకు. 2773 రిలయన్స్ లెవెల్. రిలయన్స్ కానీ అది కానీ దాటింది అంటే ఫాస్ట్గా పెరిగిపోద్ది, దేర్ బై మార్కెట్ని కూడా లిఫ్ట్ చేస్తుంది. అది రిలయన్స్ 2773 ఆ లెవెల్ దగ్గర నిజంగా కానీ ఓపెన్ అయితే మీకు నిఫ్టీ 21,695 క్రాస్ అయిపోద్ది పొద్దున్నే. అది కానీ కాకుండా కానీ రిలయన్స్ కానీ డౌన్ కానీ ఓపెన్ అయితే, డౌన్ కానీ ఓపెన్ అయినా, ఫ్లాట్గా ఓపెన్ అయినా, ఇది కానీ 21,695 క్రాస్ కాకపోయినా గ్యారంటీగా కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు చెక్ చేసుకోవాల్సింది రిలయన్స్. మొన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా రోల్ ప్లే చేసిందో మీకు రిలయన్స్ అలానే రేపు కీ రోల్ ప్లే చేయబోతుంది.
ప్లస్ కోటక్ బ్యాంక్ కూడా అది మార్కెట్ అవర్స్లో వస్తాయి దాని రిజల్ట్స్. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ అయిన తర్వాత వస్తాయి. సో మనకి ఈ రేపు అండ్ మంగళవారం రోజు రెండు చాలా డిసైడింగ్ డేస్. ఎందుకంటే రేపు రిలయన్స్ రిజల్ట్స్ ఎఫెక్ట్ పడతాయి, ప్లస్ మంగళవారం రోజు మీకు ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ ఎఫెక్ట్ పడతాయి. సో రేపు మార్నింగ్ మీకు రిలయన్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి 2773 అది దాటితేనే అది అప్ ట్రెండ్, లేదంటే అది నేరు చాలా ఫాస్ట్గా పడిపోద్ది. బట్ నార్మలీ అబ్జర్వేషన్ ఫర్ రిలయన్స్ ఏంటంటే అది ఎప్పుడైనా సరే చూసుకోండి, రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే పడిపోద్ది. రిజల్ట్స్ వచ్చిందని కూడా నెక్స్ట్ డే పడిపోద్ది. రేపు ఏమైనా అద్భుతం జరిగితే తప్ప, అది కూడా లెవెల్ కూడా అది ఎక్కడికి వచ్చిందంటే నిన్న కాదు మొన్న అది 2773 దగ్గరే ఉన్నది. ఆ 2773 దాటితే అది పెరిగిపోయింది 2800 దాటి 2800 దాటి వెళ్ళిపోద్ది. అది కానీ దాటకపోతే అది నేరుగా కిందకు వస్తుంది. అది వచ్చే లెవెల్ 2495 2495 దగ్గర లెవెల్ వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది జనరల్గా రేపు జరగబోయేది నేను చెప్తున్నాను. ఈరోజు జరిగింది ఏంటంటే మార్కెట్లో అన్ని స్టాక్స్ సపోర్ట్ చేసే, కానీ నిన్నట్లాగే కోటక్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ ఈరోజు సపోర్ట్ చేయని స్టాక్స్ కోటక్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆ రెండు సపోర్ట్ చేయలేదు ఈరోజు. కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మూడు సపోర్ట్ చేయలేదు. పైన మిగతా రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్ఎన్టీ అన్నీ సపోర్ట్ చేశాయి ఈరోజు నిఫ్టీకి. అందుకనే చూడండి మీకు నిఫ్టీ చాలా పెరుగుంది. 135 పాయింట్స్, 160 పాయింట్స్ అప్ నిఫ్టీ. కానీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే చాలా ఫ్లాట్గా ఉంది. ఆల్మోస్ట్ చాలా ఫ్లాట్గా క్లోజ్ అయింది, అంటే -12 పాయింట్స్ క్లోజ్ అయింది. సో ఇది జనరల్గా ఈరోజు జరిగింది. సో ఈరోజు ఆప్షన్ బయర్స్ అంటే మన లైవ్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఇంతకుముందు వరకు మీకు లైవ్ బైసల్ సిగ్నల్స్లో 1 అంటే 1 కాల్ 1 పుట్ ఇస్తుండేవాడిని. బ్యాంక్ నిఫ్టీకి ఒక కాల్, బ్యాంక్ నిఫ్టీకి ఒక పుట్, నిఫ్టీకి ఒక కాల్, నిఫ్టీకి ఒక పుట్, ఇంత మనీ ఇస్తుండేవాడిని. ఇప్పుడు నేను నిఫ్టీకి పైన ఒక 3 కాల్స్, బ్యాంక్ నిఫ్టీకి ఒక పైన 3 కాల్స్, నిఫ్టీకి 3 పుట్స్ 3 కాల్స్ అలా కాంబినేషన్ లాగా ఇస్తున్నాను. దీంట్లో ఏమవుతుందంటే మీకు ఒక 3 ఆప్షన్స్ మీరు చూస్తూ ఉంటే, లైవ్ సిగ్నల్స్ చూస్తూ ఉంటే మీకు అది స్టెబిలిటీ ఆఫ్ ద ఆప్షన్ మూవింగ్ తెలుస్తూ ఉంటుందనే ఉద్దేశంతో నేను మోడిఫై చేసి ఇచ్చున్నాను. ఈరోజు చూసిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీరు చూడండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ట్రేడింగ్. ఎందుకంటే ఒకవేళ ఒక స్టాప్ లాస్ దగ్గర అయినా నేను 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఒక స్టాప్ లాస్ దగ్గర అయినా మీకు 2 ఆప్షన్ 3 ఆప్షన్ కానీ బైలో కానీ ఉండి మీరు ఒక బై చేశారు, కాల్ బై చేశారు. కాల్ ఆప్షన్ కానీ మీకు కానీ స్టాప్ లాస్ దగ్గర అయిందనుకోండి, మీరు ఒకదానికి ట్రిగర్ అయింది మీరు తీసుకున్న దానికి, మీరు చెక్ చేసుకున్న దానికి ఏంటంటే ఇంకా 2 కాల్స్ ఉన్నాయి ఆల్రెడీ అక్కడ సిగ్నల్లో, బై సిగ్నల్లో. అవి కానీ బై ఉండి మీ స్టాప్ లాస్ కానీ ట్రిగర్ అయితే మీరు వెంటనే తీసేయాల్సిన అవసరం ఉండదు. సో మిగతా 2 బై ఉన్నాయి కదా, వెయిట్ చేస్తామని వెయిట్ చేయొచ్చు. ఈ టైప్ సపోర్ట్ ఉంటుందని మోర్ బ్రాడర్ వ్యూ ఉంటుంది ఫర్ ఆప్షన్ మూమెంట్కి అని చెప్పి ఇది ఇచ్చున్నాను, మీరు చూసుకోండి. సో ఇది జనరల్గా రేపు ఈరోజు జరిగింది ఇది. రేపు మీరు వాచ్ చేయాల్సింది కూడా ఓన్లీ ఒకటే ఒక లెవెల్, దట్ ఈస్ 21695 ఫర్ నిఫ్టీ. ఇది వాచ్ చేయడం, దాటితే పెరిగినట్టు. అది కానీ దాటకపోతే మళ్ళీ కిందకి కానీ వచ్చి కానీ 21,435 దగ్గరికి కానీ వెళ్ళి అది బ్రేక్ అయిందంటే fall is going to be very, very severe. This is what we are supposed to do tomorrow. Now ఇప్పుడు నిఫ్టీ మిగతా చెక్ చేసుకుందాం. ఇప్పుడు నిఫ్టీ చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఈరోజు ఓపెన్ అయింది 21,615 దగ్గర ఓపెన్ అయిందని ఆల్రెడీ చెప్పా కదా, హై 2 హై 3 మధ్యలో ఓపెన్ అయింది. అది పైనకి వెళ్ళింది 21,670 హై, కానీ అది యాక్చువల్లీ వెళ్ళింది 21,647 దగ్గరికి వెళ్ళింది. ముందైతే ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత ఎక్కడి వరకు వచ్చింది, 21,575 ఇస్ లో. కనీసం హై 21,533కి రావాలి, అక్కడి వరకు రాలేదు. అక్కడి నుంచి రాకుండా అంటే 604 బ్రేక్ అయ్యి మధ్యలోనే వెంటనే రివర్స్ అయ్యేది, వాళ్ళ 604 క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ 670 వరకు వెళ్ళి లాస్ట్లో 21622 దగ్గర క్లోజ్ అయింది. ఇది నిఫ్టీ. ఈరోజు నిఫ్టీ మధ్యాహ్నం ఏమైందంటే ఈ రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఈ రిజల్ట్స్ వస్తాయని చాలామంది రిలయన్స్ కోసం వెయిట్ చేశారు. అది రిజల్ట్స్ రాలేదు, పెట్టలేదు. అది ట్రేడింగ్ అయిన తర్వాత ఎప్పుడో వచ్చింది. సో ఇన్ఫీ అది బాగా మార్నింగ్ నుంచి అప్ ఉన్నది, అది బాగానే అప్ వెళ్ళింది, అంటే 16 రూపీస్ అప్ వెళ్ళింది.
సో టీసీఎస్ ఒకటి అది 40కి వెళ్ళింది. మన పక్కన లెవెల్ ఇచ్చున్నాం చూడండి. నేను మీకు టీసీఎస్ లెవెల్ 3946 అని ఇచ్చున్నాను. అది ఫస్ట్ లెవెల్కి వచ్చింది. అది కానీ రేపు కానీ దానికన్నా పైన కానీ ఉంటే మాత్రం మీకు 4150కి వెళ్తుంది. అలా కాకుండా అది కానీ క్రాస్ కాకుండా దాని కిందే కానీ ఉంటే మీకు మళ్ళీ టీసీఆర్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ 28448. ఇప్పుడు మనకి ఇక్కడ రిలయన్స్ చూడండి, రిలయన్స్ క్లోజ్ అయింది 2534 దగ్గర క్లోజ్ అయింది. రేపు మార్నింగ్ కానీ దాని టీసీఆర్ 2722. దాని టీసీఆర్ కానీ బ్రేక్ అయిందంటే ఫాస్ట్గా కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవాల్సి ఉంది. రిలయన్స్ లెవెల్ అది చెక్ చేసుకోవాలి. 2773 అని చెప్పాను నేను, 2778 సారీ. ఆ 2778 కానీ క్రాస్ కానీ కాకపోతే మళ్ళీ రివర్స్ వచ్చి వెనక్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. రిలయన్స్ది చెక్ చేసుకోండి రేపు మార్నింగ్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ 46,103 దగ్గర ఓపెన్ అయింది. 46 అది ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్గా పైకి వెళ్ళింది. 46,249 దగ్గర వరకు వెళ్ళింది. అంటే అది చూడండి, ఓపెనింగ్ హై3 దగ్గర ఓపెన్ అయిపోయింది. హై3 దగ్గర ఓపెన్ అయిపోయి నేరుగా దాని పైకి వెళ్ళింది. నేను మీకు చెప్తూ వస్తున్నాను 46,379 ఏదో లెవెల్ చెప్తూ వస్తున్నా కదా. మీకు టీసీఆర్ లెవెల్ ఒకటి ఉంది, 46,379 లెవెల్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ లెవెల్ చెక్ చేసుకోండి మీకు అని చెప్పాను. మీరు ఆ లెవెల్ ఆ దగ్గర కాదు, ఆల్మోస్ట్ 46,200 వరకు వెళ్ళింది మీకు. అది 46,200కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేదను బాగా చాలా ఫాస్ట్గా డౌన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అప్ ఉన్నది. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. 46,249 ఎక్కడ, 46,588 లో ఆల్మోస్ట్ చెక్ చేసుకోండి. దగ్గర 700 పాయింట్స్ డౌన్ వెళ్ళింది ఇది హై నుంచి. తర్వాత క్లోజ్ అయింది 45,701 దగ్గర క్లోజ్ అయింది. ఇది జనరల్గా అబౌట్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా చాలా వీక్గా ఉంది. అది 1446 యాక్చువల్ నిన్న ఇచ్చిన లెవెల్ 1484 అని ఇచ్చాను. అది బ్రేక్ అయింది. అది 1470 దగ్గర క్లోజ్ అయింది. సో డౌన్ సైడ్ లెవెల్ ఇస్ 1442. అప్ సైడ్ లెవెల్ వచ్చేది 1484 ఉంటుంది దానిది. ఇది రేపు ఇది ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ చేసుకోవాల్సింది. 995 బ్రేక్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. 995 బ్రేక్ అయితే మీకు 977 వరకు వెళ్తుంది, లేదంటే 1006 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది పై సైడ్. అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెవెల్స్ ఇక్కడ ఇచ్చున్నాను, చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి 1779 అని నేను ఇచ్చున్నాను మీకు. అది ఈరోజు 1764 దగ్గరకు వచ్చింది. రేపు రిజల్ట్స్ ఉన్నాయి. అది రిజల్ట్స్ తర్వాత 1682కి వెళ్తుందా లేదంటే బౌన్స్ బ్యాక్ అయి పైకి వెళ్తుందా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సిమిలర్లీ యాక్సిస్ బ్యాంక్ అది ముందు నుంచి స్ట్రాంగ్ ఉందని చెప్పా కదా, అది స్ట్రాంగ్గానే ఉంది. అది పైకి వెళ్ళేదానికే ట్రై చేస్తున్నది. సో అది రేపు మార్నింగ్ మీకు డౌన్ సైడ్ దాని లెవెల్ వచ్చేది 1076 దాని లెవెల్, అప్ సైడ్ వచ్చేది 1126. అది టీసీఆర్ దాటాలి. ఇదే అబౌట్ జనరల్గా ఈ బ్యాంక్ నిఫ్టీ వీటికి సంబంధించింది, బ్యాంక్ స్టాక్స్ సంబంధించింది. సో రేపు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ రిలయన్స్ కానీ నెగిటివ్గా వెళ్ళింది అనుకోండి, బ్యాంక్స్ ఏమైనా సపోర్ట్ చేస్తామని చెక్ చేసుకోండి. బ్యాంక్స్ రిలయన్స్ రెండు సపోర్ట్ చేయలేదంటే ఇక రెండు స్టాక్స్ సపోర్ట్ చేస్తే అవి ఇన్ఫీ టీసీఎస్. అది అవి సపోర్ట్ చేసి నిఫ్టీని నిలుపుతాయి అనుకుంటాను. అవి కూడా లేదు అని చెప్పంటే మెయిన్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సింది మీరు 21435 లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది దీనిపైన ఉంటుందా, 21695 క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. 21695 అండ్ 21435 ఈ రెండింటి మధ్యలో జరిగితే మనం ఏం చేయలేము. కానీ ఈ రెండింటిలో ఏది క్రాస్ అయినా ఇది బ్రేక్ అయినా మీకు మార్కెట్లో అగ్రెసివ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్గా అబౌట్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తున్నది నిఫ్టీ స్పాట్, నిఫ్టీ ఫ్యూచర్. పైన బ్యాంక్ నిఫ్టీ స్పాట్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, అండ్ రైట్ సైడ్ వచ్చి నిఫ్టీ స్పాట్, నిఫ్టీ ఫ్యూచర్ రెండు చూస్తూ ఉన్నారు మీరు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు కింద నేను 3 కాల్ ఆప్షన్స్ ఇచ్చిన, కాల్ ఆర్ సిఏ ఆప్షన్స్ అని ఇచ్చున్నాను, పుట్ ఆర్ పిఏ ఆప్షన్స్ అని ఇచ్చున్నాను. ఇప్పుడు మీకు బ్రాడ్ పిక్చర్ వస్తుంది అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మీరు కానీ చూస్తే ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ టైంలో అసలు మార్కెట్ కదలలేదు దానికి మీకు ఇండికేషన్ ఏంటంటే మీకు కాల్ కానీ పుట్ కానీ ఏదైనా సరే మీకు చూడండి సెల్ ఉంటుంది. నేను సెల్ కూడా ఇచ్చాను. దీనికి పేరు ఓన్లీ బై 5 అని బై అని పెట్టున్నాం, కానీ అది మార్చిన సిస్టమ్ ఏంటంటే మీరు మళ్ళీ వేరే పేజెస్ చూసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లోనే పెట్టాను. ఇక్కడ మీకు బై సిగ్నల్ కనిపిస్తుంది, సెల్ సిగ్నల్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎప్పుడైతే 7 టైమ్స్ స్టాప్ లాస్ దగ్గర అవుతుందో అప్పుడు మీకు బ్లాంక్ వస్తుంది.
వెయిట్ ఫర్ యాక్షన్ అని వస్తుంది. మిగతా వాటికి ఏది మీకు అటు రాదు. సెల్ ఉంటే సెల్ అని వస్తుంది. మీరు ఆప్షన్ సెల్లర్ అయితే మీరు హ్యాపీగా సెల్ చేసుకోండి. మీరు ఆప్షన్ బయర్ అయితే హ్యాపీగా బై చేసుకోండి. మీరు ఈ నెంబర్ ఆఫ్ స్టాప్ లాసెస్ ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో, ట్రిగర్ అయితే మీకు అది డైరెక్ట్గా ట్రేడింగ్ ఆపేస్తుంది. మళ్ళీ అది ఒక గంట తర్వాత 1 or 2 hours తర్వాత అది ఆటోమేటిక్గా సెట్ చేసుకొని అప్పుడు మళ్ళీ మీకు సిగ్నల్స్ ఇస్తుంది, కానీ అదర్వైజ్ వెంటనే ఇవ్వదు, వెంటనే ఇవ్వదు. అందుకని చూడండి, మీకు అన్ని చోట్ల సిగ్నల్స్ వచ్చాయి, కానీ ఈ ఓన్లీ 46,200 పిఈ దగ్గర మీకు సిగ్నల్ రాలేదు. ఎందుకంటే అది 9 స్టాప్ లాసెస్ ట్రిగర్ అయినాయి కాబట్టి దానికి రాలేదు. సో ఇది జనరల్గా అబౌట్ మీరు మనకి ఈ మార్కెట్ దీనికి సంబంధించి అంటే మన ఆప్షన్ బయింగ్కి సంబంధించింది. ఈ ఈరోజు ఆప్షన్ బయర్స్ పర్వాలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే మార్నింగ్ రీజనబుల్గానే ఉన్నది, కానీ మార్కెట్ మూమెంట్ పైకి రావడం కానీ అంటే ఓపెన్ అప్ అయిన తర్వాత కొంచెం కిందగా వచ్చింది కదా బ్యాంక్ నిఫ్టీలో, దాంట్లో కొంచెం పుట్లో ఆప్షన్స్లో బాగానే చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. కానీ ఈరోజు మూమెంట్ అయితే కొంచెం ఎస్పెషల్లీ లాస్ట్ 1 or 2 hours అయితే పెద్ద కదలలేదు. ఎందుకంటే రెండిట్లో బై చూపిస్తున్నాయి, రెండిట్లో సెల్ చూపిస్తున్నాయి, అంటే పెద్ద మూమెంట్ లేదని అర్థం. సో మీరు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది అంటే మీరు ఆ కాల్ ఆప్షన్లో కానీ రెండు బై ఉండి ఒక సెల్ ఉందని చెప్పంటే పెద్ద మూమెంట్ ఉండదు అని అర్థం. సో మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి, మీరు సెల్ చేసుకోవాలనుకుంటే సింగల్ డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోవాలంటే డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు, లేదా స్ట్రాడిల్ చేసుకోవాలనుకుంటే మీరు రెండు ఇవి చెక్ చేసుకోండి. రెండు సెల్ కాల్లో సెల్ ఏముంది, సెల్ సిగ్నల్ ఏముంది, అది సెల్ చేసుకోండి. కింద పుట్లో సెల్ సిగ్నల్ ఏముంది, అది సెల్ చేసుకోండి. రెండు సెల్, మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఈ మూడిట్లో ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది, రెండు సెల్లో ఉన్నది సెల్ చేసుకోండి. సెల్ చేసుకుంటే మీకు వెంటనే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ యూ గెటింగ్ సమ్ మనీ. ఇది జనరల్గా అబౌట్ మా లైవ్ బైసల్ సిగ్నల్ సంబంధించింది. మీరు కానీ మా లైవ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి, సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 హెల్ప్ఫుల్ టు యూ. ఇప్పుడున్న టూల్, ఈ సిస్టమ్ ఆఫ్ టూల్తో చాలా కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ నాడి. మార్కెట్ వొలటైల్గా ఉంది అంటే ఎవరు ఏం చేయలేరు. పైకి కిందకి తిరుగుతూ ఉందని చెప్పంటే, అబ్నార్మల్ ఉందంటే ఎవరేం చేయలేరు. కానీ మీకు ఎప్పుడైతే మార్కెట్ డైరెక్షనల్ మూమెంట్ ఉందనుకోండి, మీకు వొలటాలిటీ ఎప్పుడు వస్తుందంటే పెద్ద రేంజ్ బౌండ్లో తిరుగుతున్నప్పుడు వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే పైకి కిందకి తిరుగుతుంటుంది. అది అప్పుడు మన స్టాప్ లాస్లు కొడుతుంది. అవి నెలలో ఓన్లీ 22 ట్రేడింగ్ డేస్లో ఒక 4-5 డేస్ అలా ఉంటుంది అంతే. బ్యాలెన్స్ 16 డేస్ మార్కెట్ విల్ సర్టన్లీ గివ్ యూ డైరెక్షన్. ఆ డైరెక్షన్ ఇచ్చిన టైంలో మాత్రం మీకు ఈ ఆప్షన్ బై టూల్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ నాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.